బ్రహ్మంగారి మఠం మండలంలోని రేకులకుంట పంచాయతీ రాణిబావి గ్రామంలో గంగమ్మ గుడి పునర్నిర్మాణం యాదవుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నియోజకవర్గ నలుమూల నుంచి ఇక్కడికి చేసిన అన్నలకు తమ్ములకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు మాట్లాడిన వక్తలందరూ కూడా మన జగనన్న ప్రభుత్వంలో ఏ రకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ రకంగా రాజకీయంగా ప్రాముఖ్యత ఇచ్చారో, సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర వరకు, ఎంపీల దగ్గర వరకు, ఎమ్మెల్సీల దగ్గర వరకు, కేబినెట్ మంత్రుల వరకు, రాజ్యసభ ఎంపీల వరకు ఏ రకంగా ఎటువంటి ప్రాముఖ్యత ఆయన ఇస్తా ఉన్నారో, దాదాపు ఆయన కేబినెట్ మీరు చూస్తే 70% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన మంత్రులను కనిపిస్తారు. అదేవిధంగా రాజ్యసభ మీరు ఒకసారి చూడండి, ఎమ్మెల్సీలు ఒకసారి చూడండి. మరి ఎటువంటి రాజకీయంగా ఎంతటి ప్రాముఖ్యత, మీ వాయిస్ గట్టిగా శాసనసభల్లో, శాసన మండలిలో, పార్లమెంటులో మీ వాయిస్ గట్టిగా వినిపించడం కోసం మరి పెద్ద ఎత్తున మరి ఆయన చాలా మందికి అవకాశం ఇస్తా ఉన్నారు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా కృష్ణయ్య గారు మన రాజ్యసభ ఎంపీ, ఆయనకు మామూలుగానే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, చక్కటి వాయిస్ ఉంది, బీసీల సమస్యల మీద అనర్గళంగా మాట్లాడగలరు. అతన్ని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపారు. ఎందుకంటే పార్లమెంటులో బీసీ సోదరుల వాయిస్ వినిపించాల గట్టిగా అని చెప్పి ఆయనను పిలిచి ఇచ్చారు. ఆయన అడగలేదు ఎప్పుడు, ఆయన ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అంతకుముందు పట్టుకోలేదు, ఏ రోజు అడగలేదు కూడా ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి పార్లమెంట్కి పంపారు. ఎందుకంటే బీసీల వాయిస్ గట్టిగా, బీసీల వాణిని అక్కడ వినిపించాలని చెప్పి. కాబట్టి మీరు ఈ 4.5 సంవత్సరాల జగనన్న పరిపాలన చూస్తే బీసీలను బ్యాక్వర్డ్ క్లాసులుగా ఆయన చూడలే, బ్యాక్ బోన్ క్లాస్ గా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు బీసీలు. ఆ రకమైనటువంటి ప్రాముఖ్యత జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి ఇచ్చారని చెప్పి ఈ జిల్లా వరకు అయితే నిలువెత్తు ఎగ్జాంపుల్ మన రమేష్ యాదవ్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు, ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంట్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ మొన్నటి వరకు నెల్లూరు శాసనసభ్యులుగా ఉన్నారు. నరసరావుపేట పార్లమెంట్ కు అభ్యర్థిగా నిలుపుతా ఉన్నారు, ఎంపీ అభ్యర్థిగా. అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా మన కారుమూరి నాగేశ్వరరావు తనయుని ఏలూరు పార్లమెంట్ కు నిలుపుతా ఉన్నారు. కొన్ని చోట్ల కొంతమంది అంటున్నారు ఎంపీలు పార్టీలు వదిలిపెట్టి పోతా ఉన్నారు, ఎమ్మెల్యేలు పార్టీలు వదిలిపెట్టి పోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం నిజంగా చేయాలన్న తాపత్రయం ఆయనకు ఉంది కాబట్టి అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మీరే ఒక ఉదాహరణ చూడండి, నరసరావుపేట కృష్ణదేవరాయలు ప్రజెంట్ ఎంపీ, శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రజెంట్ ఎంపీ. అతను మళ్ళా టికెట్ నెక్స్ట్ టర్మ్ కూడా తనకే కావాలని ఎక్స్పెక్ట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఒక బీసీ నాయకుడిని పార్లమెంట్ కి పంపాలని యోచన చేశారు. అది తనని గుంటూరుకు మార్చి, శ్రీకృష్ణదేవరాయలు గారిని గుంటూరుకు మార్చి నరసరావుపేట నుంచి ఒక మంచి బీసీ నాయకుడిని తెచ్చి పార్లమెంట్ కు పంపాలని చెప్పి యోచన చేశారు. అది అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ డైజెస్ట్ చేసుకోలేక పార్టీ మారడం జరిగింది, తెలుగుదేశంలోకి పోవడం జరిగింది. అంటే ఎవరైనా సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారినా పర్వాలేదు. ఒక్కటి ఆలోచించండి, మేము ఒకటి మనం చేస్తున్నా, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి కంపేర్ చేసుకోండి. మన అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరైతే 24 గంటలు ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఎవరు? కేవలం పార్ట్ టైంలో వేగొనిచ్చేటి రాజకీయ నాయకులు ఎవరైనా ఒక్క దఫలు రాణించుకోండి. అన్నిటికి మించి ఒకటి మనం చేస్తున్నా, ఈరోజు బీసీలు ఉన్నారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. ఆయన చెప్పి మోసాలు చేసేటువంటి అబద్ధాలు చెప్పేది అది ఒక ఎత్తు. మరి బీసీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి, ఆయన ఎంతవరకు వాళ్ళకు సముచిత స్థానం ఇచ్చాడు, వాళ్ళు ఏ రకంగా గౌరవించడం ఒక్క దఫా చేసుకోండి. ఆ యొక్క 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పదవులు ఒకటే మనం చేస్తున్న మంత్రివర్గంలో కేవలం
బీసీలకు వచ్చేసి కేవలం 5 మందికి మంత్రి మాత్రమే ఇచ్చాడు. 5 మందికి మాత్రమే ఇచ్చాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 9 మంది మంత్రులకు ఈరోజు మంత్రి పదవులు ఇచ్చాడు. మరి అదే రకంగా ఎస్సీలు ఉన్నారు. కేవలం అప్పుడు 3 మాత్రమే ఇచ్చాడు ఎస్సీలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 మందికి ఎస్సీలు మంత్రులు ఉంటున్నారు ఈరోజు. మరి అదే రకంగా చూస్తున్నాం, ముస్లింస్కి ఒక్కడికైనా ఇచ్చారా చంద్రబాబు నాయుడు? దాదాపు 10% మంది ముస్లింస్ ఉంటే ఒక్కరి మంత్రి. మరి దాదాపు 7% మంది ఎస్టీలకు ఒక్కరికి కూడా మంత్రి పదవి. అన్నిటి గురించి మనం యాదవుల గురించి ఆలోచిద్దాం. నేను ఒకటే మనం చేస్తున్నా, ఏ ప్రభుత్వంలో అయితే యాదవులకు గౌరవం దక్కిందో, ఏ ప్రభుత్వంలో అయితే వాళ్ళకు మేలు జరిగిందో దాన్ని ఒక్క దఫ గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఈరోజు ఇప్పుడే చేయరు మా రమేష్ యాదవ్ గారు పిలిచి, ఆయన ఊహించుకొని కూడా పొద్దున మున్సిపల్ చైర్మన్ అనుకున్నాడు, పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎమ్మెల్సీ ఇస్తున్నావు కానీ అని చెప్పేసి మరి అవినాష్ రెడ్డి గారి సహకారంతో మరి సాధించుకుని వేసుకుంటున్నాడు. అది ఎప్పటికీ కాదు, 5 సంవత్సరాల్లో మనకు రాజ్యసభలో జరిగాయి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చాలా మంది మనం ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటున్నాం. 5 సంవత్సరాల్లో ఏ ఒక్క యాదవ్కైనా కానీ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఏ ఒక్కరి కూడా ఇవ్వరా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు 2కి ఇచ్చాడు. బీదా మత్సర్రావు, ఆర్ కృష్ణ గారికి 2 యాదవ్